హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ప్రోస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీన్ని రాసినటువంటి రైటర్ వచ్చేసి మైకేల్ షెఫర్. సో అందరికీ తెలుసు వాతావరణంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి, దానికి ఎన్ని కారణాలు ఉన్నాయనేది. సో ఈ లెసన్ లో మనకి మైకేల్ షెఫర్ గారు దీనికి రిలేటెడ్ గా ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ గా ఆథర్ గురించి చూసుకుంటే, Michael Schaffer is a teacher, consultant and author. ఓకే, ఈయన ఒక టీచర్ అంతేకాదు, ఒక కన్సల్టెంట్ కూడా, అలాగే ఆథర్ అంట. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ వార్మ్ హార్ట్, ఏ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెటప్ ఇన్ నార్థర్న్ థాయిలాండ్. సో నార్థర్న్ థాయిలాండ్ లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని నేమ్ వచ్చేసి వార్మ్ హార్ట్. దీనికి ఈయన ఫౌండర్ అంట. వార్మ్ హార్ట్ ఫోకస్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ and poverty reduction through education and social entrepreneurship. సో ఈ వార్మ్ హార్ట్ అనే ఆర్గనైజేషన్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్స్ అంటే ఈ వాతావరణంలో జరిగే మార్పుల గురించి, అలాగే ఈ పావర్టీ రిడక్షన్, పావర్టీని ఎలా తగ్గించాలి అని, అంటే అందులోనూ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా మనం క్లైమేట్ చేంజ్ అలాగే పావర్టీ రిడక్షన్ ని ఎలా చేయొచ్చు అనే విషయం గురించి ఫోకస్ చేస్తుంది. హిస్ రీసెర్చ్ క్లైమేట్ చేంజ్ వర్క్ has been supported by the government of Canada and the United States. సో ఈయన చేసినటువంటి రీసెంట్ వర్క్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ గురించి దీని గవర్నమెంట్ ఆఫ్ కెనడా ఇంకా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు సపోర్ట్ చేశారంట. సో ఇది వచ్చేసి అబౌట్ ది ఆథర్. నెక్స్ట్ ఇంకా మనం థీమ్ లోకి వెళ్ళిపోదాం. The essay shows the increasing impact of human activities on Earth's climate system, leading to significant changes in temperature, weather patterns and ecosystem. అంటే ఈ హ్యూమన్ యాక్టివిటీస్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల, ఓకే, సో మనుషులు చేసే పనుల వల్ల అవి ఇంక్రీజ్ అవుతుంటే ఏమవుతుంది అంటే, ఈ ఎర్త్ యొక్క క్లైమేట్ చేంజ్ లో చాలా మార్పులు అనేవి వస్తున్నాయి. అవి టెంపరేచర్ కి రిలేటెడ్ గా ఉన్నాయి, వెదర్ రిలేటెడ్ గా ఉన్నాయి, అలాగే ఎకో సిస్టమ్ రిలేటెడ్ గా కూడా ఉన్నాయి. అంటే వాతావరణ మార్పుకి అన్నింటికి కూడా మనుషుల యొక్క పనులే కారణమని చెప్తున్నారు. Various gases leading to global warming and climate change are presented clearly in this essay. సో ఏ గ్యాసెస్ అయితే మన గ్లోబల్ వార్మింగ్ కి మెయిన్ రీజన్, అండ్ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. సో ఇదంతా జరగడానికి కారణమైనటువంటి గ్యాసెస్ గురించి కూడా మనకు ఈ ఎస్సేలో చాలా క్లియర్ గా చెప్తారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది థీమ్. నెక్స్ట్ ఇంకా మనం సమ్మరీలోకి వెళ్దాం. Climate change refers to significant long-term changes in the global climate. మన ఎర్త్ ని ఒక గ్లోబ్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈ ఎర్త్ మొత్తంలో ఉన్న క్లైమేట్ అంతా కూడా చేంజ్ అవుతుందంట. ఓకే, ఈ గ్లోబల్ క్లైమేట్ ఇస్ ద కనెక్టెడ్ సిస్టమ్ ఆఫ్ సన్, earth and oceans, wind, rain and snow, forests, deserts and savannas and everything people do too. So ఈ గ్లోబల్ క్లైమేట్ దేంతో కనెక్ట్ అవుతుంది అంటే, ప్రతి దానితో, అంటే ఈ వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి దానితో కనెక్ట్ అయి ఉంటుంది. లైక్ సన్, ఎర్త్, ఓషన్స్, విండ్, రెయిన్, స్నో, ఫారెస్ట్, ఎవ్రీథింగ్. మనుషులు ప్రతిదీ ఎవరైతే ఈ గ్లోబ్ మీద ఉన్నారో అందరికీ కూడా ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. Global warming is the slow increase in the average temperature of the Earth's atmosphere because an increased amount of the energy striking the Earth from the sun. So, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఇందాక మనం క్లైమేట్ చేంజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే, స్లో ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఓకే, మన వాతావరణం ఉంటుంది కదా, ఆ వాతావరణంలో టెంపరేచర్ మెల్లిమెల్లిగా పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. ఇది ఎందుకు పెరుగుతుంది అంటే, ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అంటే వేడి పెరగడం వల్ల, ఆ వేడి వచ్చి మన ఎర్త్ ని తాకడం ద్వారా,
మనకు ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. మామూలుగా మనకి ఈ హీట్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. ఓకే, అది మన ఎర్త్ ని స్ట్రైక్ అవుతుంది కదా, ఆ స్ట్రైక్ అయ్యే ఆ హీట్ ఎనర్జీ అనేది ఇంక్రీస్ అవ్వడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా క్లైమేట్ చేంజ్ రెండు ఇంటర్ కనెక్టెడ్. దాని గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. Much of the world is covered in oceans which heat up. సో జనరల్ గా మన వరల్డ్ లో ఓషన్సే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓషన్స్ ఏమవుతున్నాయి? క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ అవుతున్నాయి, అంటే వేడవుతున్నాయి. ఈ హీట్ అవ్వడం వల్ల వెన్ ఓషన్స్ హీట్ అప్ మోర్ వాటర్ ఎవాపరేట్స్ ఇంటూ క్లౌడ్స్. ఎక్కువ వేడి వచ్చేసరికి ఏమవుతుంది? ఓషన్ లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, క్లౌడ్స్ లోకి వెళ్ళిపోతుంది. చేంజెస్ ఇన్ టెంపరేచర్ చేంజెస్ ది గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ విండ్ దట్ బ్రింగ్స్ ద మాన్సూన్స్ ఇన్ ఏషియా, rain and snow around the world, making droughts and unpredictable weather. సో ఈ చేంజెస్ ఇన్ వెదర్ వల్ల ఏమవుతుందంటే ఈ విండ్స్ అయితే వాతావరణం మార్పుల వల్ల ఏమవుతుందంటే గాలులు ఒకవైపు వెళ్ళవలసింది ఇంకోవైపు వెళ్ళడం వల్ల మాన్సూన్ ఒక్కోసారి సడన్ గా వర్షాలు పడడం, స్నో పడడం, లేదంటే కరువు రావడం, వెదర్ కంప్లీట్ గా అప్పటి వరకే ఎండ ఉండి సడన్ గా మొత్తం మారిపోయి వర్షం పడడం, ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ వెదర్ అనేది అవుతుంది. స్టార్మ్స్ లైక్ హురికేన్స్ అండ్ టైఫూన్స్ ఆర్ ఫార్మ్. స్టార్మ్స్ అంటే తుఫాన్లు. ఓకే, పెద్ద పెద్ద తుఫాన్లు లాంటివి, వడగాలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. A warmer atmosphere melts glaciers, mountain snow peaks, the polar ice cap and thereby rising sea levels. సో ఇంకా ఏమవుతుందంటే ఇలాంటి అట్మాస్ఫియర్, ఈ వేడి అట్మాస్ఫియర్ వల్ల గ్లేషియర్స్, మౌంటైన్ స్నో పీక్స్, ద పోలార్ ఐస్ క్యాప్ అంటే మంచు పర్వతాలు ఉంటాయి చూసారా, అవన్నీ కరిగిపోతాయి. ఇవన్నీ కరగడం వల్ల ఏమవుతుందంటే సీ లెవెల్, నీటి మట్టం అనేది పెరుగుతుందంట. The use of fossil fuels releases source of carbon that were buried millions of years ago into the atmosphere. So fossil fuels అంటే తెలుసు కదా. సో వీటిని మనం ఇవి జనరల్ గా ఫాసిల్స్ అనేవి ఏంటి? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భూమిలో ఉండిపోయిన వాటిని మనం బయటికి తీస్తూ ఉంటాం. సో ఇవి స్టోర్స్ ఆఫ్ కార్బన్, అంటే వీటిలో చాలా కార్బన్ అనేది ఉంటుంది. ది అడిషన్ ఆఫ్ దిస్ ఓల్డ్ కార్బన్ ఇన్ టు ద వరల్డ్స్ కరెంట్ స్టాక్ ఆఫ్ కార్బన్ ఈజ్ హీటింగ్ అవర్ ఎర్త్ అండ్ కాజింగ్ గ్లోబల్ వార్మింగ్. సో ఎప్పుడైతే మనం ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ని వాడతామో, కాలుస్తామో, అప్పుడు ఏం జరుగుతుంది? ఇందులో ఉన్నటువంటి కార్బన్ అనేది మన వాతావరణంలోకి వచ్చి ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఎక్కువ ఇంక్రీస్ అవుతుంది. బ్లాక్ కార్బన్, దీన్ని స్మోక్ అని కూడా అనుకోవచ్చు. ఇట్స్ టైనీ పార్టికల్ ఆఫ్ కార్బన్ రిలీజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్ అండ్ బయోమాస్. అంటే ఇప్పుడు మనం ఫాసిల్ ఫ్యూయల్స్ ని కానీ ఈ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, వీటిని కాల్చినప్పుడు పూర్తిగా కాల్చకుండా సగమే కాలిస్తే ఏమవుతుందంటే పొగ అనేది వస్తుంది. దీని ద్వారా కూడా కార్బన్ అనేది రిలీజ్ అవుతుందంట. Black carbon is the second biggest contributor to global warming after CO2. సో కార్బన్ డైఆక్సైడ్ తర్వాత, అంటే ఫాసిల్స్ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ తర్వాత నెక్స్ట్ ఏది ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ జరగడానికి కారణం అంటే అది బ్లాక్ కార్బన్, అంటే ఈ స్మోకే కారణం అంట. సైంటిస్ట్ కాల్ దీస్ గ్యాసెస్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఏ గ్యాసెస్ అయితే మన వాతావరణంలోని గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతున్నాయో వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్, GHGs అని అంటారు. ద ఇంక్రీస్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లీడ్ టు ద గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. అంటే ఇంకా ఇవి ఎక్కువగా పెరిగితే ఈ గ్యాసెస్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ జరిగితే క్లైమేట్ చేంజ్ కూడా వస్తుంది. సో ద మోస్ట్ కామన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ CO2 or కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ CFCs అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అని అంటారు వీటిని. ఓకే, సో ఇవి వచ్చేసి మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, వీటి వల్లే గ్లోబల్ వార్మింగ్ ఇంకా క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. సో ఇవి ఎలా వస్తాయి, ఎలా రిలీజ్ అవుతాయి ఈ గ్యాసెస్ అని అంటే
కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇండస్ట్రీస్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఈ మన బండ్లలో ఉన్నటువంటి పొగ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల, ఫాసిల్స్ వల్ల బర్న్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇంకా మీథేన్ ఆర్ CH4 అనేది అనరోబిక్ డీకంపోజిషన్, అంటే డీకంపోజిషన్ ఉంటుంది కదా కుళ్ళిపోయిన వాటిల్లోంచి. సో అవి సరిగ్గా కుళ్ళిపోకపోవడం వల్ల, వాటి వల్ల అందులోంచి రిలీజ్ అయినటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ ఫ్లడెడ్ రైస్ ప్యాడీస్, అంటే ఈ బాగా వరదలు అవి వచ్చి రైస్ ప్యాడీస్ అవన్నీ కొట్టుకుపోతాయి కదా, అందులో ఎక్కువగా మునిగిపోవడం వల్ల. నెక్స్ట్ పిగ్ అండ్ కౌ స్టమక్, వాటి కడుపులో ఉంటుందంట. అండ్ పిగ్ మాన్యూర్ పాండ్స్, అంటే పిగ్ యొక్క మాన్యూర్, అంటే ఇప్పుడు గేదె పేడలాగా ఈ పంది పేడను కూడా ఏం చేస్తారంటే పాండ్స్ లలో స్టోర్ చేస్తారు. వాటి వల్ల కూడా మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నైట్రస్ ఆక్సైడ్, దీన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు. దీన్ని ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్ అండ్ యూస్, అంటే ఫర్టిలైజర్స్ ని మనం యూస్ చేయడం వల్ల ఇది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ అండ్ కంబషన్ ఆఫ్ సర్టన్ మెటీరియల్స్, కొన్ని వస్తువులను కార్చడం వల్ల కూడా మనకి నైట్రస్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎలా వస్తాయంటే ఓజోన్ డిప్లీషన్ రిఫ్రిజరెంట్స్, అంటే ఫ్రిడ్జ్ లో, నెక్స్ట్ ఏసీ, ఏరోప్లేన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాటి వల్ల క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వీటి వల్ల కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. సో ఇవి వచ్చేసి గ్యాసెస్. నెక్స్ట్ the global climate is a connected system and climate change impacts are felt everywhere. సో దీనివల్ల చాలా ఇంపాక్ట్స్ జరుగుతుంటాయి. ఏం జరుగుతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల అంటే రైసింగ్ సీ లెవెల్స్. ఓకే, నీటి మట్టం అనేది సముద్రంలో పెరుగుతుంది. మెల్టింగ్ ఐస్, సో ఐస్ మన మంచు ప్రాంతాలు ఉంటాయి కదా అవి మెల్ట్ అయిపోతాయి. టొరెన్షియల్ డౌన్పోర్ అండ్ మోర్ పవర్ఫుల్ స్టార్మ్స్, సడన్ గా అనుకోకుండా పెద్ద పెద్ద తుఫాన్లు, వర్షాలు రావడం, అలాగే పెద్ద పెద్ద గాలివానలు లాంటివి, స్టార్మ్స్ లాంటివి రావడం జరుగుతుంది. హీట్ వేవ్స్ అండ్ డ్రాట్స్, హీట్ వేవ్స్ అంటే వడగాలులు లేదంటే కరువులు కూడా జరుగుతుంటాయి. ఎకోసిస్టమ్ చేంజింగ్, ఎకోసిస్టమ్ జరుగుతుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ అనేది అందులో సెక్యూరిటీ అంటే ఫుడ్ లో నాణ్యత అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ న్యూ పెస్ట్ అండ్ డిసీజెస్, కొత్త కొత్త వ్యాధులు, అలాగే కొత్త కొత్త వ్యాధుల్ని కలిగించే పెస్ట్ ఉంటాయి కదా అవి కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నిటి ఇంపాక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనం కంక్లూజన్ లోకి వెళ్ళిపోతే, క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ ద వరల్డ్. సో వీటి వల్ల ఏం జరుగుతుంది, వరల్డ్ లో డిస్ట్రక్షన్ జరుగుతుంది. సో జీవకోటి అనేది నశించిపోతుంది. Everyone has to take part in controlling the greenhouse gases emissions into the atmosphere. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బాధ్యతగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎమిషన్ జరగకుండా కంట్రోల్ చేయాలి. రీఫారెస్టేషన్ అంటే చెట్లు నాటడం, రిడక్షన్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఫాసిల్స్ నుంచి వస్తూ ఉంటుంది కదా ఆ బర్న్ చేయడం వల్ల కార్బన్, అలా జరగకుండా, అలాగే అగ్రికల్చరల్ లో యూజ్ చేసే ఫర్టిలైజర్స్, ఇండస్ట్రీస్ లో యూజ్ చేసేవి, ఇవంటిని మనం కంట్రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల సమ్ ఆఫ్ ది వేస్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని మనం తగ్గించవచ్చు. ఇలా తగ్గించడం ద్వారా మనకి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ మనకు తగ్గడం వల్ల క్లైమేట్ చేంజెస్ కూడా తగ్గిపోతాయి. సో ఎవ్రీవన్ కెన్ లివ్ హ్యాపీలీ ఇన్ దిస్ వరల్డ్. సో ఇది వచ్చేసి క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ సమ్మరీ. సో నెక్స్ట్ ఆన్సర్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ ఆల్, బై బై.